అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలన్నదే రాహుల్ గాంధీ ఆకాంక్ష అన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. జన ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వమే అడ్డుగా మారిందన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బడకచెర్ల పాపం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. జనంతో మమేకమయ్యేందుకే జనహిత పాదయాత్రను షురూ చేశామన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేస్తుందన్నారు మీనాక్షి. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా తయారైందని చెప్పారు. उनके सम्मान में तेलंगाना राज्य बना। जिस तरह से किसानों को भरोसे का पैसा मिला ये और राशन कार्ड मिला, ये आपके लिए करने का संकल्प हमारी सरकार का है। कांग्रेस पार्टी में चाहे कोई किसी भी धर्म, किसी भी जाति, किसी भी समाज का हो, उसका एकमात्र धर्म है, वो है जनहित का धर्म, लोगों के हक के लिए काम करना। బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ తీసుకొస్తే కవిత సంబరాలేంటని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధిని సృష్టించేది కేవలం కాంగ్రెస్ పార్టీనని చెప్పారు. బడకచెర్ల పాపం బీఆర్ఎస్ దేనని చెప్పారు. ఇళ్లకు భూమి పూజలు చేస్తా ఉన్నాం. 40 లక్షల రేషన్ కార్డులు పెండింగ్ లో ఉంటే 10 ఏళ్లలో ఇలా 40 లక్షల రేషన్ కార్డు నుంచి 1,20,00,000 రేషన్ కార్డులు మొత్తం చేసి 3 కోట్ల మందికి రేషన్ అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే మాట మనవి చేస్తా ఉన్నాను. కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల వరకు కష్టపడి 42% రిజర్వేషన్ ఇస్తే ఆవిడ గారు రంగులు పూసుకుంటున్నారు. జగ్గన్న చెప్తాడు శాస్త్రం, అసలు ఆవిడకి ఏం సంబంధము? ఉదయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు మీనాక్షి నటరాజన్. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. స్వార్థంతో కూడుకున్నది ఆర్ఎస్ఎస్ అయితే నిస్వార్థంతో ఉన్నది కాంగ్రెస్ అని చెప్పారు మీనాక్షి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ నాయకులన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని తెలిపారు. పార్టీలను ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదంటూ ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఎన్నికలు ఎప్పుడనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తోందన్నారు కడియం శ్రీహరి. కేటీఆర్ గాని ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకి ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలాగా తాము మోసం చేయడం లేదన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి తన నియోజకవర్గంలో కూడా పల్లెబాట కార్యక్రమం మొదలుపెట్టారన్నారు. రాజకీయ ఎత్తులు జిత్తులను పట్టించుకోనని తన టార్గెట్ మొత్తం ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానన్నారు ఎమ్మెల్యే. ఎంతసేపు ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో అక్కడ అంటే వాళ్ళ జనాలను ఒక ఓట్ బ్యాంక్ లెక్క చూసినారు అంతే. బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర ఇచ్చినారు అంతేగాని వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాళ్ళకి రావాలన్న సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. మా నియోజకవర్గానికి కూడా వచ్చినాయి. అందులో భాగంగా 3,500 ఇల్లు, ప్రతి ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి పెట్టియడం జరిగింది. అంతేగాని గతంలో వాళ్ళ లెక్క కండువా వేసుకున్న వాళ్ళకి కాదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని స్పష్టం చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గతంలో 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా అని ప్రశ్నించారు. గులాబీ పార్టీలో కేటీఆర్, కేసీఆర్ తప్ప ఎవరూ మిగిలరన్నారు. దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడం కోసమే కేటీఆర్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్ల సొమ్ముతోటి ఎమ్మెల్యేని ఏ విధంగా కొనుగోలు చేసిండ్రో తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా చూసింది.
ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసిన పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. కాంగ్రెస్ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా కటౌట్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. జోగిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.